మోహినీపురంగా ప్రసిద్ధిగాంచిన మోపిదేవిలో వేంచేసియున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో ఆదివారం సుబ్రహ్మణ్యేశ్వరుని దేవస్థానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లో వేచి ఉండి ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని నాగవల్లి వృక్షానికి భక్తులు ముడుపులు కట్టి బ్రొక్కులు మొక్కుకున్నారు. నిత్య కళ్యాణం, రాహుకేతు పూజలు, మండపంలో అభిషేకం, రుద్రాభిషేకాలలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తమ సిబ్బందితో స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయంలో నిత్యం నిర్వహించే నిత్య అన్న సమరాధనలో 5,000 మందికి పైగా భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సేవా టికెట్ల ద్వారా ఆలయానికి ఆదివారం 7,46,216 రూపాయలు వచ్చినట్లు శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. సుప్రభాత సేవ 16 టికెట్లు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం 44 టికెట్లు, 49 శాంతి కళ్యాణం టికెట్లు, 163 సర్పదోష నివారణ పూజ టికెట్లు, అభిషేక మండపంలో అభిషేకాలు చేయించుకోవడానికి 163, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం 184, 27 వేద ఆశీర్వచనం, ప్రసాదాల ద్వారా 1,26,680 రూపాయలు ఆలయం దేవస్థానానికి వచ్చినట్లు శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు.